హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పోలవరం ప్రాజెక్టు 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇది ఎంతవరకు జరిగే అవకాశం ఉంది, ప్రస్తుతం పోలవరం పరిస్థితి ఎంతవరకు వచ్చింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనే పోలవరం విషయంలోనే ఎక్కడ చిన్న నిర్మాణ కార్యక్రమం కూడా కొనసాగించిన దాఖలాలు మనకి ఎక్కడా లేవు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే అంతవరకు పోలవరం నిర్మాణం చేస్తున్న కాంట్రాక్ట్ని ఇమీడియట్గా తొలగించేసి కొత్త కాంట్రాక్టర్కి ఈ పనులు అప్పగించడం జరిగింది. పోనీ ఆ పనులు అప్పగించి ఏమైనా సరే పోలవరం నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించారంటే అది కూడా లేదు. అప్పటికి కూటమి ప్రభుత్వం ఈ డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని దాదాపు సగం పైనే నిర్మించడం జరిగింది. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని వదిలిపెట్టి వేయడంతో గోదావరికి చాలా భారీ ఎత్తున వరదలు వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకెళ్ళిపోయింది. ఇంకా ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వైఎస్ఆర్సిపి పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేయడం జరిగింది. మనకి ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా అంబటి రాంబాబు గారు చాలా వరకు ప్రెస్ మీట్లో తెలియజేశారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, నాకు అసలు పోలవరం ప్రాజెక్ట్ అర్థమే కావడం లేదు అని ఆయన తెలియజేశారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే ఇక తొడలు కొట్టి 2 నెలల్లో పూర్తి చేసేస్తాం, 3 నెలల్లో పూర్తి చేస్తామని ఆయన చెబుతూ వచ్చారు. ఆయన మంత్రి పదవి ఊడిపోయింది, కానీ పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి చాలా భారీ ఎత్తున డ్యామేజ్ జరిగిందని విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ని తిరిగి నిర్మించాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, పనుల్ని ఏ విధంగా మొదలు పెట్టాలి, ప్రస్తుతం మరలా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మొదటి నుంచి కొట్టుకుంటూ రావాలా అనే విషయంగా చాలా వరకు నిపుణులతోనే చర్చలు చేయించి ఈ డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా కొత్తది నిర్మించుకుంటే తప్ప ఈ పాత డయాఫ్రమ్ వాల్ అనేది పనిచేయదని చెప్పి నిపుణులు తెలియజేయడంతో దానికి సిద్ధపడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరలా కొత్తగా ఒక డయాఫ్రమ్ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. ఒక 2 రోజుల క్రితం ఈ డయాఫ్రమ్ వాల్ అనేది పూర్తి అయిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఈ డయాఫ్రమ్ వాల్ దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది భూమి అడుగు నుంచి చాలా వరకు కొన్ని మీటర్ల వెడల్పుతోనే భూమి లోపల కింద కొన్ని మీటర్ల నుంచి పై వరకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఈ డయాఫ్రమ్ వాల్ని. ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి దాదాపు 440 రోజుల పాటు ఈ నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించి ఈ గోదావరికి వరదలు వచ్చిన సమయంలో కూడా నీటిని బయటికి తోడివేసి ఈ డయాఫ్రామ్ నిర్మాణ వాళ్ళని దాదాపు 440 రోజుల పాటు నిరంతరాయంగా నిర్మాణం చేసి ఒక 2 రోజుల క్రితం దీన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టును సందర్శనకు వెళ్ళి అక్కడ ఈ నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి ఇంజనీర్లు, అదేవిధంగా అందరితోని స్వీట్స్ పంచి ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమైనది ఈ పోలవరం డ్యామ్కి ప్రస్తుతం ఈ డయాఫ్రమ్ వాలే. ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టచ్చు. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక సంవత్సరంన్నరలో పూర్తి అయిపోద్ది. ఈ సమయంలోనే ఈ
నిర్వాసితులకి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇస్తూ వాళ్ళకి కావలసిన వాళ్ళని వేరే చోటకి షిఫ్ట్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ పోలవరం నిర్వాసితులకి ఈ జూన్ లోపు ఇవ్వాల్సిన పరిహారాన్ని మొత్తాన్ని వాళ్ళందరికీ అందజేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని మనకు తెలుస్తుంది. ఒకసారి ఈ పోలవరం నిర్వాసితులకి ఇవ్వాల్సిన పరిహారం, వాళ్ళకి నిర్మించి ఇవ్వాల్సిన గృహాలు, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోతే పోలవరం డ్యామ్కి చాలా వరకు ఈ ప్రాజెక్టులో పూర్తి చేసుకునే దశకు చేరుకుంటుంది. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ వేగం గమనిస్తే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ ఇయర్ జూన్ లోపు పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2027 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ లక్ష్యానికి ఒక 6 నెలల ముందుగానే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కోసమని కూటమి ప్రభుత్వం చాలా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది. అది లక్ష్యాన్ని చేరుకుంటుందని చెప్పి మన రాష్ట్ర ప్రజల తరఫున మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.